మొన్న సంక్రాంతికి నందమూరి వార్లో బాలకృష్ణతో టెన్షన్ పడ్డ రామ్ చరణ్ కు ఈసారి మెగా కుటుంబం పోరు ఎదురు అయ్యేలా కనిపిస్తోంది. సామాన్యంగా సినిమాలు ప్రారంభమయ్యి అవి తుది దశకు చేరుకున్న తర్వాత వాటి విడుదల తేదీలపై క్లారిటీ వస్తుంది. అయితే అటు జూనియర్ ఇటు చరణ్లు లేటెస్ట్ గా నటిస్తున్న వారి సినిమాల విడుదల తేదీ ఇంకా ప్రారంభం కాకుండానే ఒకే నెల ఒకే డేటును టార్గెట్ చేస్తూ ప్రారంభమవుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఫిలిం నగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ నటిస్తున్న ధని ఓర్-1 రీమేక్ ను ఫిబ్రవరి 16 నుంచి షూటింగ్ ప్రారంభించి ఆగస్టు 12న విడుదల చేయడానికి యాక్షన్ ప్లాన్ డిసైడ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే డేట్ ను జూనియర్ తాను కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న జనతా గ్యారేజ్ సినిమా విడుదలకు కార్నర్ చేస్తూ ఉండటం అత్యంత ఆసక్తిదాయకంగా మారింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని కూడా ఫిబ్రవరిలో మొదలుపెట్టి ఆగస్టు 12కు విడుదల చేస్తారని ఈ సినిమా దర్శకుడు చెప్తున్నట్లు టాక్. ఈ రిలీజ్ డేట్ పై ఈ రెండు టాప్ హీరోల సినిమాలు కనువేయడానికి ఒక కారణం ఉంది అంటున్నారు. ఈసారి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 సోమవారం వచ్చి ఉండటంతో సినిమాలకు ఆగస్టులో రాబోతున్న 3 వరుస సెలవులు భారీ కలెక్షన్స్ కు సహకరిస్తాయనే అంచనాలతో ఉన్నారు. మొన్న సంక్రాంతికి వచ్చిన వరుస సెలవులు సంక్రాంతి రేసుకు వచ్చిన సినిమాలకు ఏ విధంగా కలిసి వచ్చిందో అదే విధంగా ఆగస్టు 15కు రాబోతున్న లాంగ్ వీకెండ్ కూడా బాగా కలిసి వస్తుంది అన్న నమ్మకంతో చరణ్ జూనియర్ల వార్కు రంగం సిద్ధమవుతుంది అని టాక్. అయితే ఇంకా సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈ రెండు సినిమాలకు సంబంధించి అప్పుడే రిలీజ్ డేట్స్ బయటకు వచ్చి గందరగోళాన్ని మొదలు పెట్టడం టాలీవుడ్ లో చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.